దగ్గరికి దమ్ బిర్యానీలు, రొయ్యల బిర్యానీలు ఎన్ని వస్తువున్నా కృపగల దేవుడు వాటిని అన్నిటినీ నెట్టివేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అయ్యా ఇప్పుడు రాత్రిపూట లైవ్ అయిపోతే ఇబ్బంది మామూలేనా? ఆ తల్లి అయిపోయింది పక్క రెండు కూడా. నువ్వు ఆడ నుంచి ఉంటే వెనకున్న వాళ్ళు నాకు కనపడుతున్నాను, నిద్రపోతున్నారు. లైట్ ఇడిదిప్పారు మా మొత్తానికి, మీరేం కనపడతారు. అందుకని దేవుని దయ వల్ల అడిదిప్పాం. మీరు నిద్రపోతున్నారు, మేలుకొని ఉన్నారు. మాకు ప్రతిరోజు 1 గంట 2, 3 1 గంట గంటన్నర నిద్రే. తర్వాత 3ంటికి లేచిపోతాం. ఒకవేళ లేచే శక్తి లేకపోతే అలారం పెట్టుకుంటాం. 3ంటికి ఖచ్చితంగా లెగుతాం. 6:30 లేకపోతే 7 గంటల వరకు ప్రార్థనలోనే చపల చేష్టాలు, పిచ్చి చేష్టాలు చేయకుండా ప్రార్థన చేసుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రేమించి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి, ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు పాస్టర్ గారికి పగలంతా తన డ్యూటీ చేశారు. 4 దినాలుగా ఆయన కూడా ఉపవాసం ఉన్నాడు. 4 దినాలుగా ఆయన. నేను ఇక్కడ ఒంగోలు ఈ సౌండ్ సిస్టమ్ తీసుకొస్తానికి వెళ్తే, ఏంటయ్యా అంత లాంగ్ ఉండేవాడు ఇంత లాభ అయిపోయావు అన్నారు ఆయన కూడా. దేవుని స్తోత్రం. కారణం ఎవరి కొరకు అంటే మీ అందరి క్షేమం కొరకు. దేవుని స్తోత్రం. ఒక్క పూట మన భోజనం చెప్పేది ఎలా ఉంటుంది అసలు మనకి? ఏమంటే కళ్ళన్నీ పచ్చగొచ్చినట్టుగా, బొల్లుగ్గా కనపడుతున్నట్టుగా ఎలా ఉంటాయా లేదా? మనం ఉండాలనుకుంటే మనం ఉండలేం కదా. ప్రభుకి అప్పగించుకుంటే ప్రభు ఉంచుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చేతులెత్తి గట్టి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు హుషారుగా ఉండాలి. నిర్లక్ష్యంగా ఉండడానికి అవకాశము లేదు. హుషారుగా నేను పదే చెప్తాడు. కారణం ఏంటంటే మీరు నిద్రపోకుండా చేయడమే నా పని. ఎందుకంటే చెప్పే మాట ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ హృదయంలోనికి వెళ్ళిపోవాలి. చెప్పే మాట ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడే చీటీ సూగినట్టు మనం ఊగేమనుకో, పోకుండా ఆయన మాటలు మనం శ్రద్ధగా విందుముగాక, ఆసక్తిగా ఇందుముగాక. కృపగల దేవుడు ఈ భాగ్యం ఇచ్చాడు. మరి దైవజనులకి, దైవజనరాలకి, కూడి చేరి వచ్చిన మీ అందరికీ నిండు మనసుతో వందనాలు. మీరందరూ ఎంతగానో ప్రేమిస్తారు. నిజంగా చెప్పాలంటే మీరు మంచి ఆత్మ సంబంధమైన బిడ్డలుగా ప్రభు మలచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక రూపంలోనికి, ఒక పోలికలోనికి ప్రభు తీసుకొని రాబోతున్నారు. మీరు నమ్మండి, ఖచ్చితంగా మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఇదేదో మేము అనుకుంటే వచ్చింది కాదు, కల్పించుకుంటే వచ్చేది. చాలా సంఘాల్లో ఆన్లైన్ ప్రేయర్ లేవు, ఉండయా? ఇప్పుడు మనకు హాఫ్ అన్ అవర్ హాఫ్ నైట్ వరకన్నా మనం ఎక్కడ ఉంటున్నాం? ఈ సమయం వ్యర్థమైన ముచ్చట్ల దగ్గర కూర్చోండి, తీసుకొచ్చేసిద్ది, తలనొప్పి వచ్చేస్తుంది, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి, బలహీనతలు వచ్చేస్తాయి. ఇక్కడ కూర్చొని వెళ్ళేమనుకో, నీకు ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు, నీకు ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడు, సమృద్ధమైన కృపను దేవుడిస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఆల్ నైటు చెప్పండి, ఏంటిది? ప్రార్థన అనండి. చెప్పండి, ఆల్ నైటు ప్రార్థన. మనం అందరం ఎందుకు వచ్చాం చెప్పండి? ప్రార్థన చేయడానికి. చెప్పండి, ఏం చేయడానికి వచ్చాం? కొంతమంది చూడండి, ఎవరితోనా మాట్లాడటానికి నాన్ స్టాప్ ఉండదు, ప్రార్థన మాత్రం. చెప్పండి, ప్రార్థన మాత్రం రాదు. కొంతమందికి ప్రార్థన చేయమంటే నోట్లోనే వస్తూ ఉంటుంది. ఈరోజు స్వరాలు ఎత్తుదురుగాక. ప్రభు మన స్వరాలు బయటికి వినపడాలి. నాకు ఎంత సిగ్గు అంటే అంత సిగ్గు. ఏమండి, ఎంత సిగ్గు అంటే అంత సిగ్గు. ప్రభు నమ్ముకోక మనుపు. ఇప్పుడు సిగ్గులే ఏమిలే. సంఘంలో మారు మనసు పొంది బాప్తీసం పొందక మునిపే నిలు మోకాళ్ళేసి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుంటే, మా పాస్టర్ ఎక్కడ నేర్చుకున్నారు ఈ ప్రార్థన? నేర్చుకుంటే వచ్చేది ప్రార్థన కాదు, ఆయన మనకు నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఆయనకు అప్పగించుకుంటే ఆయన మనకి నేర్పిస్తాడు. మనం ఆయనకు అప్పగించుకుంటే ప్రార్థన నేర్పిస్తాడు. ఏమి నేర్పిస్తాడు? ఇప్పుడు మనకు ఏదైనా కష్టం వచ్చింది, మనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది, మనం ఎవరికి చెప్పుకుంటా? పక్కన పోయి వదినా ఎవరు? వదినా, అసలు ఇన్ని కష్టాలు వదినా. ఎవరికి? వదిన ఎన్నాను చేపి ఉంటుంది. అటు వెళ్ళిన తర్వాత ఈ చెమ్మేననేది అమ్మ మీరు అమ్మ అని అదే అనేది. ఈ అమ్మకి నేను చెమ్మ అనాలి, అమ్మ అని అనాలి కదా. ఈ అమ్మకి ఏమొచ్చిందంట?
కష్టం వచ్చిందంట అని ఒక్కళ్ళకి అంటిస్తే రెండో వాళ్ళకి ఏం చేసిద్ది, ఇక వెళ్ళిపోతుంది. కనుక మనం వెళ్ళి ఎవరికన్నా మన బాధలు చెప్పుకున్నాం అనుకోండి, ఎన్నంచేపు వింటారు. ఒక రోజు వింటారు, 2 రోజులు వింటారు. 3వ రోజు వెళితే ఓరు బాబు వీళ్ళు వస్తున్నారా, ఇక ఈ శోధన మనం పడలేవురా బాబు, నేనే ఎక్కడ దాకా ఎందుకు, నా దగ్గర కొంతమంది వస్తుంటారా. ఇక ఒకరోజు చెబితే పర్లా, అదే సోది మళ్ళీ 2వ రోజు కూడా చెప్పడం, మరి 3వ రోజు కూడా సోది అనకూడదులే. కానీ ఏమంటే వాళ్ళకేమో మారు మనసు పొందరు, సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోరు, దైవ చిత్తానికి లోబడరు. ఏమంటే ఒకటే చెబుతాం, ఇక అదే మాట, ఇక రెండో మాట ఉండదు. గట్టి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గడి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మన బాధ అంతా ప్రభుకు చెబితే ఆయన, ఒకవేళ నాకు ఇసుకుతాలు రావచ్చు, ఏంటన్నా నీకు ఇసుకుతాలు రావచ్చు, కానీ ఆయనకి మాత్రం ఏం రాదు. ఇక నీకు ఇసుకు రావడం, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాను, అది వింటున్నాడో లేదో అని మనకేమొస్తుంది, డౌటు. దేవుని వాక్యంలో మాట చూద్దాం, చూడండి. 66వ కీర్తనల గ్రంథంలో ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథం ఇక 4 సందర్భాలకి జ్ఞాపకం చేస్తా. ఒక ప్రార్థనే కాదు, ప్రార్థన, చిత్తపాటు, బాప్తీసం, 3 సందర్భాలు నాకు ఇవ్వబడిన సమయంలో, సందర్భంలో జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 66వ కీర్తన 20వ వచనాన్ని చదువుదాం. 20వ వచనాన్ని చదువుదాం. ఎవరికన్నా ఉందా? దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన దేవుని స్తోత్రం చెప్పండి, చేతులెత్తి కాస్త గట్టి చెప్పండి. అది 10 చేతులెత్తి చెప్పన్నప్పుడల్లా చేతులెత్తి గట్టికి చెప్పాలి. అప్పుడు మీ మీద ఉన్న నిద్రాత్మ పోయిద్ది, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు ఏమంటూ ఉన్నాడు, ఏమని సంబోధిస్తూ ఉన్నాడు అంటే, ఆయన నా ప్రార్థన చెప్పడం ఏం చేయలేదంట, ప్రార్థనను త్రోసివేయలేదు. ఈ రాత్రి మనకి ఏ ప్రార్థన ఇది? ఆల్ నైట్ ప్రార్థన. అయి మనం ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నాం, వచ్చి రాని ప్రార్థన చేస్తున్నా, ఇప్పుడే ప్రార్థన మొదలు పెట్టినా, ఇప్పుడే ప్రార్థించటం కూర్చున్నా. దేవుడు నీ ప్రార్థన ఆయన మాత్రం ఏం చేయడు. నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేసినా, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేసినా, నీ రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు ఏం చేయడు. చెప్పండి అందరూ, చెప్పండి అందరూ. త్రోసివేయడు. ఏ క్షణంలో నువ్వు ప్రార్థన చేసినా, ఒకవేళ పదే నాకు చెబితే నాకు ఇసుక రావచ్చేమో, లేకపోతే నీకు చెబితే నీకు ఇసుకతాలు రావచ్చేమో, కానీ సృష్టికర్త అయిన దేవునికి నువ్వు కానీ చెప్పగలిగితే, రక్షణకర్త అయిన దేవునికి నువ్వు చెప్పగలిగితే, ఆయన నీ ప్రార్థన ఆయన త్రోసి ఏమంటే మనకేంది, ఏమంటే మనం ఏమనుకుంటే పాస్టర్ల ప్రార్థనే అంటాడా మా ప్రార్థన, సీనియర్లు ప్రార్థన అంటాడా మన ప్రార్థన. ఎవరైనా ఇరిగి నలిగిన మంచి మనసుతో, హృదయంతో ప్రార్థించగలుగుతారో ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆయన త్రోసి, ఆయనకి ఏం పేరు చెప్పండి, ఏం పేరు? ప్రార్థన ఆలకించువాడు. చెప్పండి, ప్రార్థన ఆయన త్రోసివేయడు. నీ బంధువులు నిన్ను త్రోసివేయచ్చు, నీ రక్త సంబంధికులు నిన్ను త్రోసివేయచ్చు, నీ అనుకున్న వారు నిన్ను త్రోసివేయచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, నీవు ప్రార్థన చేస్తున్న దేవుడు నిన్నెన్నడూ త్రోసివేయడు. దేవుడు నీ ప్రార్థన వినడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు, నీ ప్రార్థన అంగీకరించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడానికి నువ్వు మనసు నిలుపుతావో, హృదయాన్ని నిలుపుతావో, ఆసక్తి కలిగి ఉంటావో, నీ ప్రార్థన ఆయన త్రోసి వేయుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏందమ్మా వెళ్తున్నారు తల్లి అప్పుడే? అమ్మా పొద్దున్న 2 యేసు రక్తమే జయం. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చెప్పండి గడి హల్లెలూయా, చెప్పండి గడి హల్లెలూయా. ఈ రాత్రి నిజంగా దేవుని బిడ్డలారా, మరలా జ్ఞాపకం చేసేది ఒక మాట. ఒకరోజు ప్రార్థన చేయడానికి ఎంత చేతను చెప్పినట్టు నాకు చెప్పానో లేదో తెలియదు. ఒక కాలంలోనికి వెళ్ళి ఇంత లోతు వచ్చేంత వరకు రాత్రి అంతా చేతులు ఎత్తి ప్రార్థన చేసేవాడు ఒక్కడనే, ఇంకెవరు ఉండే పని. కాలం మా ఇంటి పక్కనే కాలం ఉంది, పాస్టర్ గారికి తెలుసు. ఇంటి పక్కనే కాలం ఉంది, ఎంత లోతు వచ్చింది, ఎంత దాకా వచ్చింది, ఇక్కడ దాకా వెళ్ళేవాడిని. రాత్రి అంతా ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేసేవాడిని. దేవునికి స్తోత్రం. నిద్ర వస్తుందరా అంటే తలకాయ ముంచేవాడిని, నిద్ర వస్తుందంటే శుభ్రంగా మునిగేవాడిని. ఇక నిద్ర వచ్చిందంటారా?
ఇప్పుడు ఏం చేస్తానంటే కాలువ దాకా వెళ్లకుండా బకెట్ నీళ్ళు దగ్గర పెట్టుకొని ఆడ కూర్చొని నిద్ర వస్తుందంటే తలకాయ ముంచుతున్నా. ఇప్పుడు ఏం చేసే పని, ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే తలకాయ దాంట్లో ముంచుతుంది. దేంట్లో? ఇప్పుడు కూడా చూడండి, మా బలిపీఠం మీద బకెట్ పెట్టుకుంటా. వీళ్ళకి ఎవరికి కనపడదు, పక్కనే ఉంటుంది. బకెట్ నిండా నీళ్ళు తెచ్చుకొని నిద్ర వస్తుందరా అనుకుంటే ఇప్పుడు నిద్రపోవట్లేదు. ఉపవాసాలు చెప్పి ఇంకేమన్నా కడుపు నిండా తింటే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. అదే మన ఖాళీ కడుపు ఉందంటే నిద్ర పట్టిద్దా? ఏందోనండి, నిద్ర పడతలేదు. ఎందుకు పట్టదు? ఎందుకంటే ఏం ఖాళీగా ఉంది? పొట్ట ఖాళీగా ఉంటే మోకాళ్ళు వంగుతాయి, మోకాళ్ళు వంగితే ప్రార్థన వచ్చింది, ప్రార్థన వస్తే ఆయన త్రోసి వెయ్యడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆయన త్రోసి వేసేవాడు కాదు. నువ్వే బాధల్లో ఉండి ప్రార్థన చేసినా, ఏ కష్టంలో ఉండి నువ్వు ప్రార్థన చేసినా, ఏ అప్పుల్లో ఉండి ప్రార్థన చేసినా, నువ్వే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి నువ్వు ప్రార్థన చేసినా, నీ ప్రార్థన ఆయన వింటాడు, త్రోసివేయడు. నీ ప్రార్థన ఎన్నడూ త్రోసివేయడు. త్రోసివేయని దేవునికి చెప్పుకుంటే బాగుంటుంది కదా. మన బాధలు ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ చెప్తాం కదా. ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ మా ఇంటి దగ్గరే ఒక ఆమె ఉంది, అందరికీ చెప్పింది, మా కొడుకు మమ్మల్ని చూడడం, మా కొడుకు మా కూతురు మాకు ముద్ద పెట్టదు అని ఊరు మొత్తం చెబుతూ ఉంటుంది. దేవుని సాయంత్రానికి ఎవరన్నా ఒక ముద్ద పెడతారా? తిరిగి వెళ్ళి అరే నాయన ముద్ద పెట్టరని మళ్ళీ ఎవరిని అడగాలి? ఇక ఆమెకి అదే పని. వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి ముద్ద ఎత్తండి. నువ్వు ఎవరైనా ముద్ద ఎత్తారా? నేను ఖచ్చితంగా చెబుతున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీ మీద ప్రార్థనాత్మ ప్రభువును గురించును గాక. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ఆయన ఏం చేయడు? ఏం చేయడు? అందరూ చెప్పడం ఏం చేయరు? అందరూ అన్నీ చేస్తారు, కానీ ఏం చేయరు? అన్నీ చేస్తారు. ముచ్చడాడమంటే టీవీ దగ్గర కూర్చొని ఏం కావాలంటే వార్తలు చూడవచ్చు, సినిమాలు చూడవచ్చు, అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఎక్కడ? ఇవ్వాల్సిన సమయం అంతా దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అన్నీ చేయగలుగుతారు, కానీ ప్రార్థన కాడికి వచ్చేవరకే ప్రార్థనలో కూర్చుంటే కొంతమంది ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. ప్రార్థనలో కూర్చుంటే ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. అబ్బో ఇవాళ వచ్చాడు రా భక్తుడు, వాళ్ళు నిద్రపోరు, మనల్ని ఇసిమడి బ్యాచ్ ఇదే తయారైంది. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని మీ సేవకులు ఎన్నింటి దాకా చెప్పారు? 12 దాకా. మేము ఒక్కడం ఎన్నింటి దాకా చేస్తాం? 1 గంట లేకపోతే 2. మరి రాత్రి మనందరమే 5 దాకా ప్రార్థన చేయదు గాక. అబ్బా ఆమె చెప్పిన వాళ్ళన్నా నాతో ఉందురు గాక. మీరు మిగతా వాళ్ళు వెళ్ళిపోయినా మేమేమి నిద్రపోం. ఈ గ్రామం కొరకు, మీ కుటుంబాల కొరకు ఈ రాత్రి మేము ప్రార్థన చేయడానికి ఎక్కడికి వచ్చాం. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి ప్రార్థన చేయడానికే వచ్చాము. ఎక్కడికి? నేను నిద్రపోవడానికో దేవుని బట్టి నిద్రపోయి దేవుని బట్టి ఏదో వచ్చాము చెప్పాము వెళ్ళిపోయాం అన్నట్టు కాదు. భారముతో వచ్చాం, బాధ్యతతో వచ్చాం, ఆసక్తితో వచ్చాం, తపనతో వచ్చాం. ఏదో వచ్చాం వెళ్ళిపోయాం అన్నట్టుగా నీ ప్రార్థన ఆయన త్రోసి వేసేవాడు కాదు. ఈ రాత్రి అంతా నువ్వు మేలుకొని ఉందువు గాక. అబ్బా అందరూ చెబుతున్నారు, అందరాలు ఈ రాత్రి మనందరం మేలుకొని ఉందువు గాక. మంచి మధ్యలో టీ కూడా ఉంది. మీకు మధ్యలో ఏముంది? ఉందా గారు? టీ కూడా ఉందంటే ఏం పర్లేదు, టీ తాగదాం. మళ్ళీ మధ్యలో మరో ప్రసంగాన్ని, ఒక్కొక్క ప్రసంగాన్ని 1.5 గంట చెబుతా అంతే, అంతకంటే ఎక్కువ చెప్పలేను. ఎంతసేపు? ఒక్కొక్క ప్రసంగం 1.5 గంట చెబుతా, 3 ప్రసంగాలు చేస్తా. ఈ రాత్రికి మనకు తెల్లారిపోవును గాక. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన నీ ప్రార్థనను త్రోసివేయడు. ఆయన నీ ప్రార్థన ఎన్నడూ నెట్టివేసేవాడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథం, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం 18వ కీర్తన 6వ వచనాన్ని కూడా చదువుదాం. 6వ వచనాన్ని కూడా చదువుదాం. 18వ కీర్తన 6వ వచనం. ఈ లైటింగ్ మాకు సరిపోవట్లేదు. నా శ్రమలో నేను యెహోవా
యెహోవాకు మొరపెట్టితిని. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని. నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. చప్పట్లు కొట్టు ప్రభుని స్తుతించు. కొట్టు చప్పట్లు వేస్తా. కొట్టు. ఈయన ఆ పిచ్చిలు కొట్టినాడు కదా, కాస్త గట్టి కొట్టు. దేవునికి స్తోత్రం. చదువు మరోసారి నాయన, మరోసారి త్వరగా. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెడితిని. నా దేవునికి ఏం చేసి తిని? ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను ఏం చేశాడంట? అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిలో చేరి ఆయన చెవులోనికి వెళ్ళిపోయిందంట ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఎవరి చెవులోకి? దేవుని కొంతమంది ప్రార్థన ఆయన అంటాడు, నేను అంటున్న మాట, దేవుడు అంటున్న మాట ఆయనకి వినపడతాడంట. కొంతమంది ప్రార్థన చేస్తే దేవునికి వినపడుతుందంట. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? కీర్తనకారుడు దేవుని యొద్ద ప్రార్థన చేస్తూ ఎక్కడి నుండి ప్రార్థన చేస్తున్నాడు? ఏ పరిస్థితి నుండి ప్రార్థన చేస్తున్నాడు? శ్రమలో ఉన్నాడు. చెప్పండి, ఎక్కడున్నాడు? శ్రమలో ఉన్నాడు, అనారోగ్యంలో ఉన్నాడు, నష్టములో ఉన్నాడు, దేవుని బిడ్డల బాధలో ఉన్నాడు, ఇబ్బందికరమైన కొలువులో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ఉండి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళిందంట ఆ ప్రార్థన? దేవుని చెవులు కినపడతా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని చెవులు కినపడాలి మన ప్రార్థన. ఈ రాత్రి మనం చేసే ప్రార్థన ఎక్కడికి వినపడాలి? అందుకని మరి ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామన్న వాళ్ళు నిలువు మోకాళ్ళు వేయండి. ఒకసారి ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దాం. ఏంది అయిపోయింది ప్రసంగం అంటారా? అప్పుడేం అవలా. అందరూ మోకరించండి. అందరూ మోకాళ్ళు వేయండి. అందరూ మోకాళ్ళు, నిలువు మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళు ఇప్పుడు నిలువు మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళు వేయండి. అందరూ ఒక్క నిమిషం మోకరించాలి. రాళ్ళు గుచ్చుకున్నా బాధలేదు. ఒక ఆయన ప్రార్థన చేయడానికి మొదలేశాడు. మోకరించి కళ్ళు తీసుకుని అలాగే చూడండి. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. అవి నాజేటి ముళ్ళు ఉంటాయి కదా, చిన్న చిన్న ముళ్ళు రౌండ్గా ఉంటాయి, చిన్నవి. ఆ ముళ్ళు పల్లేరుగా థ్యాంక్ యూ తల్లి. ఆ ముళ్ళన్నీ తీసుకొచ్చి కింద పరిచి, ఆ దినాల్లో పంచి కదా కట్టుకునేది, పంచి తీసి పక్కన పెట్టి డ్రాయర్ ఉంది ఎడదాకా మోకాళ్ళ దాకా మోకరించాడు. ముళ్ళు మీద మోకరించాడు. మీరు ఆ పని చేయమాకండి. ముళ్ళు మీద మోకరించాల్సిన వల్ల రాళ్ళ మీద మనం మోకరిద్దాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఈ రాత్రి మనం వినాలి. 3 రోజుల పాటు అలాగే ప్రార్థనలో ఉన్నాడు. దేవుడు కదిలించాల్సిన ఆయన కదిలిస్తే నేటి వరకు ఆ కుటుంబం ఎలా ఉందో తెలిసిన ఉన్నతమైన స్థితిలో ఉంది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మనం ప్రార్థన చేయాలి. అందరు మోకరించారా? అందరు కళ్ళు ముయ్యాలి. ఒక్క నిమిషం నోరు తెరవాలి. ప్రభా, నా ప్రార్థన త్రోసివేయొద్దయ్యా. నీతో పాటు మేము కూడా మోకరిస్తున్నాం. అందరూ ప్రార్థన చేద్దాం. యేసయ్యా, ఈ రాత్రి మమ్మల్ని దాటిపోవద్దయ్యా. అయ్యా, ఈ రాత్రి మా ప్రార్థన వినండి నాయన. ఈ రాత్రి మా ప్రార్థన వినండి ప్రభా. ఈ రాత్రి మా ప్రార్థన వినండి అయ్యా. అయ్యా, నా ప్రార్థన త్రోసివేయొద్దయ్యా. అయ్యా, ఈ రాత్రి నా ప్రార్థన త్రోసివేయొద్దు. హల్లెలూయా. ఓ అందరూ స్వరాలెత్తి ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నీ ప్రార్థన త్రోసివేయటం లేదు. ఏ స్థితిలో ఉన్నా నీ ప్రార్థన వినడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దామా? అయ్యా, ప్రార్థనాత్మ నాకు ఇయ్యయ్యా. ఓ కన్నీటాత్మ నాకు ఇయ్యయ్యా. భారం కలిగిన ఆత్మ నాకు ఇయ్యయ్యా. ఓ బాధ్యత కలిగిన ఆత్మ నాకు ఇయ్యయ్యా. త్రోసివేయొద్దయ్యా. చేతులెత్తి ప్రార్థన చేద్దామా? చేతులెత్తి ప్రార్థన చేద్దామా? దేవుని బిడ్డ, నీ ప్రార్థన ఆయన వింటున్నాడు. నీ ప్రార్థన ఆయన చెవుల్లోనికి వెళ్ళాలి. ఈ రాత్రి నువ్వు చేసే ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఈ రాత్రి నువ్వు చేసే ప్రార్థన ఆయన సన్నిధికి చేరాలి. చేయాలి ప్రార్థన. అయ్యా, నన్ను త్రోసివేయొద్దయ్యా. నా ప్రార్థన త్రోసివేయొద్దయ్యా. అయ్యా, నా ప్రార్థన నీ చెవుల్లోనికి వెళ్ళాలయ్యా. మీరు వినాలయ్యా. నా ప్రార్థన మీరు ఆలకించాలయ్యా. నా ప్రార్థన మీరు అంగీకరించాలయ్యా. నా ప్రార్థన త్రోసివేయొద్దయ్యా.
నోరు తెరిచి ప్రార్థించద్దమ్మా. అమ్మా నోరు తెరిచి, అయ్యా నోరు తెరిచి ప్రార్థించద్దమ్మా. అయ్యా నా ప్రార్థన వినయ్యా, నా ప్రార్థన త్రోసివేయలేదయ్యా. ఇగో మా పితలు ప్రార్థన చేస్తే త్రోసివేయలేదయ్యా. ఈ దినమయ్యా దీనురాలై దీనునై ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా నీ ఎదుటి మొర్ర పెడుతూ ఉన్నానయ్యా. నా మొర్ర నీ సన్నిధికి చేరాలి, నా మొర్ర నీ సన్నిధికి చేరాలి, నా ప్రార్థన నీ సన్నిధికి చేరాలి. చెయ్యి చెయ్యి చెయ్యి, ప్రార్థన చేయి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. యేసయ్యా నా ప్రార్థన త్రోసివేయద్దయ్యా. అయ్యా నా ప్రార్థన త్రోసివేయద్దయ్యా. నా ప్రార్థన వినండి అయ్యా. నా ప్రార్థన అంగీకరించు నాయనా. నా ప్రార్థన ఆలకించయ్యా. అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. ఇంతవరకు మనుషుల చేత త్రోసివేయబడ్డావా? ఒంటరి స్థితిలో నలిగిపోయావా? కన్నీటి బాధలు కృంగిపోయావా? ఏమి చెయ్యము లేకుండా ఉన్నావా? అప్పులతో నలిగిపోతున్నావా? రక్షణ లేకుండా ఇంకా దూరంగా ఉంటున్నావా? ఈ రాత్రి ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నా. ఆమేన్. అయ్యా నా ప్రార్థన త్రోసివేయద్దయ్యా. అయ్యా నా ప్రార్థన త్రోసివేయద్దయ్యా. అయ్యా నా ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు. అవునయ్యా. నా బంధువులను త్రోసివేయొచ్చయ్యా. నా రక్త సంబంధికులను త్రోసివేయొచ్చయ్యా. ప్రభువా నా ప్రార్థన త్రోసివేయటం లేదు, నా ప్రార్థన ఎత్తివేయటం లేదు. నా ప్రార్థన అంగీకరించయ్యా, అంగీకరించయ్యా. తొలగించయ్యా నా పాపాలు, తొలగించయ్యా, తొలగించయ్యా. నాకు ఏది అడ్డుబండుగా ఉన్నదో అడ్డుబండును తొలగించయ్యా. అయ్యా అడ్డుబండును తొలగించయ్యా. నా మధ్య ఏ దోషాలు ఉన్నాయో ప్రభువా, పాపమైతే నన్ను పట్టుకొని పీడిస్తుందో, ఏ అబద్ధమైతే నన్ను పట్టుకొని పీడిస్తుందో దాని నుంచి విడుదల కలిగించే, విడుదల దయచేయ్యా. నా ప్రార్థన వినండి నాయనా. అయ్యా నా ప్రార్థన వినండి నాయనా. నా ప్రార్థన త్రోసివేయద్దయ్యా, త్రోసివేయకయ్యా, త్రోసివేయద్దయ్యా, త్రోసివేయకు నాయనా. తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. మా ప్రార్థన త్రోసివేయద్దయ్యా. అంగీకరించు నాయనా, అంగీకరించు నాయనా. అంగీకరించయ్యా. ప్రార్థన లేకుండా ఉన్నాను నాయనా. ఓటమి చెందుతూ ఉన్నానయ్యా. జయము పొందలేకపోతున్నానయ్యా. జయము పొందాలి, జయము పొందాలి. అడుగుదామా? త్రోసివేయద్దయ్యా. అయ్యా ప్రార్థన లేకుండా ఉన్నానయ్యా. బ్రతికానయ్యా, నామకార్థంగా బ్రతికానయ్యా. ప్రభువా బ్రతకడానికి లేదు. నోరు తెరుద్దామా? అన్నాడు నీ నోరు బాగుగా తెరము, దాన్ని నేను నింపుతానంటున్నాడు. నింపుతానంటున్నాడు. బాగుగా తెరుద్దాడు, బాగుగా తెరుద్దాయి. నీకున్న అలవాట్లు పోతాయి. బాగా తెరు. ప్రార్థన అలవాటు నీకు రావాలి. ప్రార్థన చేసే ప్రార్థన అలవాటు నీకు రావాలి. నోరు తెరువు, నోరు తెరువు. పరిశుద్ధాత్ముడా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ నోటిని తెరిచు, నీ నోటిని బాగా తెరువు. ప్రభువా నాకు ప్రార్థన నేర్పించయ్యా. ప్రభువా నాకు ప్రార్థన నేర్పించయ్యా. అయ్యా జీవము కలిగిన దేవా, ఉజ్జీవముతో ప్రార్థన చేసే నడిపించయ్యా. అని అడుగుదాం, అని అడుగుదాం, అని అడుగుదాం, అని అడుగుదాం. ఇంతవరకు నా నోరు తండ్రి మోసుకుపోయింది. కొంతమంది ఇకనైనా తెరుద్దా, ఇకనైనా తెరుద్దా. త్రోసివేడు. అందుకే నీ నోటిని బాగా తెరవు. నేను సమృద్ధి అయినటువంటి వాక్యమును తినిపిస్తూ అన్నాడు. మన ప్రభువు నీకు, మన ప్రభువు నీకు వాక్యం తినిపిస్తూ ఉన్నాడు. మన ప్రభువు తినిపిస్తూ ఉన్నాడు. ప్రభువా నాకు వాక్యము తెలియదయ్యా, ప్రార్థన చేయటం తెలియదయ్యా, ప్రార్థన ఎలాగ చేయటం తెలియదయ్యా, మొసాటి అనుభవం లేదయ్యా. అయ్యా నా నోరు తెరిసి అడుగుచున్నానయ్యా. బాగుగా నీ ఆత్మ చేత నన్ను నింపయ్యా, నింపయ్యా.
అడుగు, నాయనా, అడుగు. నింపు నాయనా, నీ నింపు ఆత్మ చేత నాయనా. నింపు, కన్నీటి ఆత్మ చేత నింపు. నీ కన్నీటి ఆత్మ ప్రార్థన చేత. అవసరం ఈ రాత్రి. నీ జీవితంలో ప్రార్థన అవసరం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ, హల్లెలూయా. ఈ రాత్రి ప్రార్థనాత్మతో నింపబడాలయ్యా. ఈ రాత్రి ప్రార్థనాత్మతో నింపబడాలయ్యా. ఇంతవరకు ప్రార్థన 5 నిమిషాలు ప్రార్థన చేసేవేమో, అవునయ్యా, 10 నిమిషాలు ప్రార్థన అవునయ్యా. చేసేవేమో, అరగంట ప్రార్థన చేసేవేమో. స్తోత్రం. రాత్రులు ప్రార్థన చేసి ఆత్మతో ఉజ్జీవంతో నింపబడు. ప్రార్థన చేసి ఆత్మతో నింపబడు. స్తోత్రం. స్తోత్రం. చేతులెత్తి ప్రార్థన చేద్దామా? మన విధేయతలు ఎత్తుకొని ప్రార్థన చేద్దామా? అయ్యా, ఈ రాత్రి నీ సుఖాన్ని విడిచిపెట్టి వచ్చేవే, నిద్ర మానుకొని వచ్చేవే, అవును కదా, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చేవే, అవునాయనా, విడిచిపెట్టి వచ్చేవే, ప్రభువా, నీ ఇంటిని విడిచిపెట్టి వచ్చేవే, యేసయ్య దగ్గరికి వచ్చావు కదా, అవునయ్యా, యేసయ్య దగ్గరికి వచ్చావు కదా, అవునయ్యా, ప్రార్థనాలకించే యేసయ్య దగ్గరికి వచ్చావు కదా, ప్రార్థన దేవుని ఎత్తుకు వచ్చావు కదా, అవునయ్యా, స్వస్థపరిచే దేవుని దగ్గరికి వచ్చావు కదా. ప్రభువా, స్తోత్రం. హల్లెలూయా, యేసయ్యా, ప్రియ సహోదరుడా, యేసయ్యా, ప్రియ సహోదరి, ప్రార్థన నాయన త్రోసివేని యేసయ్యా. నీ దేవుడు నీ ప్రార్థనతో సివేసేవాడు కాదు. ఆయన చెవులు ఎక్కడ మందముగా లేవు. ఇసుకోవద్దు, ప్రార్థనలు ఇసుకోవద్దు. నీవే, నీవే, నీవే. కన్నీరు వస్తే విడువు. నీ బాధ దగ్గర చూడదు. పక్కన వాళ్ళ వైపు చూడొద్దు, ఎవరి వైపు చూడొద్దు. ఈ మనోనేత్రాలు తెలిసి సిలువలో నీ కొరకు వేలాడుతున్నాడే. ఒక్కసారి నీ హృదయం కరగలేదా? నీ హృదయం కరగలేదా? ఇంకా ఎన్ని నాళ్ళు కఠినమైన నీ హృదయం, బండరాయి వంటి నీ హృదయం కరగటలేదా? కరిగించయ్యా, ఇంకా కరగటలేదా? కరిగించయ్యా, నోరు తెరవయ్యా, కరిగించయ్యా. నీ కుటుంబం పాడైపోతుంటే, నీ బిడ్డ పాడైపోతుంటే, దేవుని బిడ్డ ఇంకా పారం లేకుండా ఉండవా? నీ బిడ్డలు రక్షణ లేకుండా ఉన్నారు కదా. అవును కదయ్యా, నీ బిడ్డలు రక్షణ లేకుండా ఉన్నారు, అవునయ్యా, లేకుండా ఉన్నారు, ఏ కుటుంబంలో లేచి అలవాటు లేకుండా ఉన్నారు. కరించైనా లేవబడును గాక. ప్రార్థన చేయాల్సిన నీ బిడ్డలు ఏకునే లేస్తున్నారు. నీవు మోకరించు, నీ బిడ్డలు ఏకునే లేస్తున్నారు. యేసయ్యా, నీవు మోకరించు, నీ బిడ్డలు లేస్తారు. యేసయ్యా, నీ మోకాటి ప్రార్థనే, మోకాళ్ళ ప్రార్థన నీ మోకాటి ప్రార్థనే. ఓ తండ్రి, నీ బిడ్డలు చదువులో ఉన్నతమైన స్థితి, నీ మోకాటి ప్రార్థనే. యేసయ్యా, నీ కుటుంబం ఆశీర్వదము, యేసయ్యా. నీ మోకాటి ప్రార్థనే. తెరువ మనోరు నీ మనస్సు, నీ ఆత్మ, నీ హృదయం, ఇంకా కొద్ది నిమిషం. నీ హృదయం తెరవబడుచున్నది. ప్రభువు దిగి వస్తున్న సమయం, ప్రియ సహోదరుడా, ప్రభువు దిగి వస్తున్న సమయం, ప్రభువు దిగి వస్తున్న సమయం. నిర్లక్ష్యము చేయక, నిర్లక్ష్యము చేయక, నిర్లక్ష్యము చేయక. నీ మోకాలు నొప్పులు ఉండొచ్చు, ఆత్మ తానే నీ మధ్యకొచ్చి నిన్ను ఆవరిస్తున్నప్పుడు యేసు నామములో ఆ నొప్పులు తొలగిపోవును గాక. యేసు నామములో నీ ఆత్మ ప్రభువు ఆనుకొనును గాక. అడుగో దిగి వస్తున్నాడు ఆయన మేఘాశూరుడై. అదిగో ఆకాశము నుండి దిగి వస్తున్నాడు ఆయన. ఈ ప్రాంతాన్ని సంచరిస్తున్నాడు ఆయన. తన పాదములు ఈ ప్రాంతములు సంచరిస్తున్నాయి, తన పాదములు సంచరిస్తున్నాయి. ప్రియ యవనుడా, యవనురాలా, ప్రభు మీద అనుకో, ప్రభు మీద అనుకో, ప్రభు మీద అనుకో. ప్రియ యవనుడా, ఎన్ని నాళ్ళు నీ యవనాన్ని బట్టి నువ్వు విరవెగుతావు. యవనురాలా, ఎంతకాలం ప్రభు దూరంగా ఉంటావు, ఎంతకాలం ప్రార్థించకుండా ఉంటావు, ఎంతకాలం మొర్ర పెట్టుకుండా ఉంటావు, ఎంతకాలం లోకం కొరకు బ్రతికింది చాలు, ఇక చాలయ్యా, లోకం కొరకు బ్రతికింది చాలు, ఇక చాలయ్యా.
నీ కొరకు బ్రతుకుతానయ్యా. అవునయ్యా. చెప్పు యేసయ్యకి చెప్పమ్మా. ఇక నీ కొరకు బ్రతుకుతానయ్యా. ఇంతవరకు లోకం కొరకు ఇక నీ కొరకు బ్రతుకుతానయ్యా. నీ కొరకు అప్పగించుకుంటానయ్యా. నాయనా. చెడు వాటికి దూరంగా ఉంటానయ్యా. క్షమించయ్యా. కనికరించయ్యా. చాలు చూపు నాయనా. సోదరా తండ్రి కనికరించండి. ప్రభువు నాదుకో సోదరుడా. కనికరించండి. ఎవరైతే ఈ శబ్దయంత్రము ద్వారా ఇంటున్నారో, కనికరించండి. ఎవరైతే ఈ శబ్దయంత్రము ద్వారా ఇంటున్నారో, సహోదరుడా నీ భారము యెహోవా మీద మోపు. ఆయన నీ మనవుల త్రోసివేసే దేవుడు కాదు. ఆయన నీ మనవులు త్రోసివేసే దేవుడు కాదు కదా. నీ కుటుంబంలో ఉన్నటువంటి ఈ యుద్ధము, నీ కుటుంబంలో ఉన్న ఈ యుద్ధము, నా బిడ్డలు నా మాట ఇంటము లేదే. కన్నీరు విడుదు. నా బిడ్డలు నా మాట ఇంటము లేదే. కన్నీరు విడుదు. నా బిడ్డలు నా మాట వినకుండా అయ్యా యవ్వనములో 16 సంవత్సరాలకే జీవితాలు పాడైపోతున్నాయి. పరిశుభ్రతలు నాయనా. కుటుంబం పాడైపోతుంది. మందు బానిసత్వము నాయనా. యవనస్తుల పిల్లలు అతని కలబడి పడిపోతుంది. ప్రార్థన లేక తల్లిదండ్రుల మాట వెనక అయ్యా పాడైపోతుంటే స్తోత్రం. ప్రభు రాకడ దినాల అంచుల్లో మనం ఉన్నాము. ఒక్కడుగు దూరములో ప్రభు ఉన్నాడు. అయ్యా నాకు చిత్తపాటు ఇవ్వా. అవునయ్యా. నాకు మారు మనసు ఇవ్వా. నీ రక్తంలో నన్ను కడుగువా. కడుగు డాడీ. అయ్యా నాకు బాప్తిసం చేత నీ రక్తంలో నన్ను కడుగయ్యా. నింపు డాడీ. ఇంకా బాప్తిసానికి దూరంగా ఉంటున్నావా? ఇంకా బాప్తిసం పొందమంటే రాజీ పడుతున్నావా? అవునయ్యా. వెనక తిరుగుతున్నాడేమో. నీ అలవాట్లు విడిచిపెట్టడం లేదా? ఇక నుంచైనా విడిచిపెట్టు సహోదరుడా. అడుగు అడుగు ప్రభువుని అడుగు. ఓ సహోదరి, ఓ తల్లి, ఓ తండ్రి, ఓ తల్లి, ఓ తండ్రి, ఎన్ని నాళ్ళు కాలమని మనము ఈ యొక్క రూప జీవితంలో సంతానము లేని ఓ సహోదరుడా, సంతానము లేని ఓ సహోదరి, ఎక్కడన్నా అవిధేయత వల్ల పరిశుద్ధాత్ముడా ప్రభువు నన్ను పరీక్షిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడా ఎక్కడ నన్ను ప్రభువు పరీక్షిస్తున్నాడు? ఎందుకు పరీక్షిస్తున్నాడు? పరిశుద్ధాత్ముడా ఎక్కడ అవిధేయత ఉన్నాయో యేసయ్యా. అయ్యా ఈ లోక నిందలు అనుభవిస్తున్నటువంటి స్త్రీ పురుషులారా, ఈ రాత్రి వేళ సమయంలో ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నావా? ఈ లోకంలో ఉన్నాయి శాశ్వతమా? అవునయ్యా. అందము శాశ్వతమా? కాదు నాయనా. శాశ్వతమా? కాదు నాయనా. నిన్ను ప్రేమించిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, మనకు అవకాశం ఇచ్చి ఉండగా, ప్రార్థన చేటులో నీ వెనకడితే ప్రమాద పంచుల్లో మనమున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ధనం మనల్ని రక్షించలేదు. అవునయ్యా. మన అందం మనల్ని రక్షించలేదు. అవునయ్యా. మన బలగం మనల్ని రక్షించలేదు. ప్రభువా, ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు.